So, hi everyone. This is Dr. Abdul Aziz. Being a physiotherapist, it's very honorable to start this daily wellness which is being going on. అండ్ ఇది ఒక జర్నీ లాగా స్టార్ట్ అయింది. అండ్ చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది నాకు అండ్ మై ఫ్యామిలీ ఆఫ్ మై ఓన్ ఫ్యామిలీ అండ్ ద యూట్యూబ్ ఫ్యామిలీ ఆర్ ద మెడికల్ ఫ్యామిలీ. వాట్ వి సే what we say not so the whole world is my family, what we everyone think. So కుటుంబకం. yes మీరు ఇందాక లాస్ట్ పాడ్కాస్ట్ లో చెప్పారు. సో ఇది ఒక డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ డిఫరెంట్ మెడికల్ ఫీల్డ్స్ కి కవర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో బీయింగ్ అ ఫిజియోథెరపిస్ట్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ వై నాట్ యూ బీయింగ్ హ్యావ్ a good connection with orthopedics or neurophysicians or neurosurgeons. This will help you to the field, your career. But that's not my aim. Is to not only to build my career, but to guide the people in a good way, in a better way. As like I'm not saying what I'm showcasing in my channel or from my side is the only correct path or is the only correct way, but from my side I'm being some helpful. సో లాస్ట్ పాడ్కాస్ట్ వచ్చేసి మనం స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ రాజేష్ సార్తో జస్ట్ విత్ ఇన్ 1 day వీ హ్యావ్ టుక్ ఆన్ అండ్ ద నెక్స్ట్ డే హ్యావ్ కమ్, ద షూట్ హ్యాస్ బిగన్. సో దాని తర్వాత 1-2 months అయింది అనుకుంటా. సో ఆఫ్టర్ దట్ ద ప్రొడక్ట్ హ్యాస్ బీన్ అవుట్. సో దాని రెస్పాన్స్ కానీ దాంతో డాక్టర్ రాజేష్ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అండ్ ఫ్రమ్ దెన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రాలేదు. సో ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ దట్ అవుట్కమ్ ఆర్ ద రిజల్ట్. సో దాని తర్వాత ఒక ఇన్నోవేటివ్ ఐడియా, వాట్ ఐ సే ద గుడ్ ఐడియా, ద హెల్ప్ఫుల్ నేచర్ ఆర్ సంథింగ్, ద గుడ్ ఐడియా ఫ్రమ్ హిస్ హార్ట్, నాట్ ఫ్రమ్ ద మైండ్, హ్యాస్ కమ్. And he has thought to do something else, not only it shouldn't be end up with only one episode. ఇంతకన్నా మించి ఏదో చేయాలని చెప్పేసి అప్పుడు అనుకున్నారు, కానీ నాకు అర్థం కాలేదు. ఇంతకన్నా మించి ఏం చేస్తాం అబ్బా, ఇంకొక ఎపిసోడ్ చేస్తాం మహా అయితే ఏంటి అని అనుకుంటే, నో అజీజ్, వీ కెన్ డూ 30-40 ఎపిసోడ్స్ అయినా. సో ఐ వాజ్ అవుట్ ఆఫ్ మైండ్. ఓన్లీ డెంటల్లో 30-40 ఎపిసోడ్స్ అంటే హౌ కమ్ బీయింగ్ ఇన్ అ పాడ్కాస్ట్ వే. అదేదో టెక్ ప్రొసీడ్యూర్ కాదు, ఎక్స్ప్లెయిన్ కాదు, సర్జరీ కాదు, అలా కాకుండా ఓన్లీ టాకింగ్ టు ఆడియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ బిట్వీన్ ద ప్రొఫెషనల్స్. సో అక్కడి నుంచి ఇప్పుడు మనం కూర్చుంటున్నాం. సో 2 persons నుంచి 4 persons యాడ్ అయ్యారు. ఎవరు అని చెప్పేసి మీరు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లేకపోతే ఏంటి అన్న చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఐ విల్ టేక్ అపాన్ టు డాక్టర్ రాజేష్ సార్ ఓన్లీ ఇస్ ద బెటర్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హీ వాంట్స్ టు డూ. రైట్. నైస్ అజీజ్. లాస్ట్ టైము కలవటము, ఒక ఎపిసోడ్ చేశాక అసలు కరెక్ట్గా మాట్లాడానా, ఏం చెప్పానో ఏమో, ఇలాంటివన్నీ అప్రెన్షన్స్ నాకు కూడా ఉండే. అండ్ ఇట్ టుక్ ఆఫ్టర్ వీ షూటెడ్ ప్రాబ్లీ అ మంత్ ఆర్ సంథింగ్ అండ్ వీ ఓపెన్డ్ ఇట్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్ 2 o'clock. నేను పొద్దున్నే 4:30కి లెగిసి చూసుకున్నా అప్లోడ్ అయిందని. ఐ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ దోస్. అప్పటికే 25 members ఎవరో చూసారు, మేబీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అదర్ పీపుల్. సో చూసుకున్నాక చాలా బాగా వచ్చింది అని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు చాలా మంది మంచిగా మాట్లాడతారు, సబ్జెక్ట్ మాట్లాడతారు, కానీ అందరికీ నచ్చకపోవచ్చు. సో దెన్ ఐ వాజ్ లైక్ కేర్ఫుల్లీ లుకింగ్ ఎట్ ఇట్. దెన్ వీ షేర్డ్ ఇట్ ఇన్ ఫ్యూ డెంటిస్ట్ గ్రూప్స్. కాబట్టి పేషెంట్లు, జనరల్ పబ్లిక్ చూసుండొచ్చు, చాలా మంది డాక్టర్లు కూడా చూసుండొచ్చు. మెనీ పీపుల్ కాల్డ్ మీ అండ్ సెడ్, చాలా ధైర్యంగా, మొహమాటం లేకుండా బాగా మాట్లాడావు అన్నారు. అప్పుడు ఎప్పటి నుంచో ఇట్ వాజ్ ఇన్ మై మైండ్. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సరే ఒక పాడ్కాస్ట్ అయితే, నాకు పెద్ద క్లూ కూడా లేదు పాడ్కాస్ట్ అంటే మైక్ ఉంటుంది, సెటప్ ఉంటుంది అని తెలియదు. సో దెన్ ఐ వాజ్ లైక్, పేషెంట్ ఎడ్యుకేటివ్ సిరీస్ చేస్తే అంటే ఓవర్ ది ఇయర్స్, లాస్ట్ 16-17 yearsలో చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ పేషెంట్కి చెప్పాలి అన్నది వీ లెర్న్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. బట్ ఇప్పుడు ఇట్స్ ట్రైపాడ్ అంటాను. పేషెంట్స్కి ఏం చేయించుకోవాలి అన్నది ప్రాపర్గా లేదు. ఎక్కడ వేర్ దే హ్యావ్ టు లెర్న్. డెంటిస్ట్లకి టైం ఉండదు, కొంతమందికి ఓపిక ఉండదు, కొంతమంది ఫ్రస్ట్రేట్ అవుతాము. నేను కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటాను. సో అసలు పేషెంట్స్కి వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు డెంటిస్ట్రీ చేయాలి అంటే ఒక అన్బయాస్డ్
ప్లాట్ఫామ్లో మాట్లాడాలి అన్న ఒపీనియన్ 2011 నుంచి ఉండే. బట్ మీరు కలిసాక ఫస్ట్ ఎపిసోడ్ వ్యూవర్షిప్ చూసి somehow we said, I mean, this is nothing which we prepared new. Two people added into the picture newly. One is Dr. Shivani, my associate. She joined us about 6 months back and she started doing things with us. And నేను జాయిన్ అయిన ఏ డాక్టర్కైనా వెన్ దే కమ్ ఫ్రమ్ కాలేజ్ వాళ్ళు డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా చేయాలి, ప్రోగ్నోసిస్ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాను. సో దేర్ ఆర్ అబౌట్ 200 odd dentists who started their journey with me, who have clinics across Telangana and few parts of Andhra Pradesh and Australia, New Zealand, దుబాయ్, యుఎస్ఏ ఆ బోర్డ్స్ క్లియర్ చేసి స్టార్ట్ చేశారు. బట్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ వాట్ దే లెర్న్ విత్ మీ ఇస్ నాట్ ద టాలెంట్. ఇట్ ఈస్ అబౌట్ హౌ టు ఎంగేజ్ విత్ పేషెంట్స్, హౌ టు డూ క్వాలిటీ, అఫోర్డబిలిటీ ఇన్ ద లెస్ టైం. So this has been my endeavor since a long time. Then I said, before this Rajesh Reddy loses this body, I thought we have to document it somewhere so that it is accessible to patients, doctors, and it is not basically to lure patients to come to our clinic. So ఈ పాడ్కాస్ట్ని కొంచెం ఇన్ఫార్మల్గా పెడదామని అనుకుంటూ we did a lot of planning for this. So maybe Pavni can talk a little bit about it. By the way, Pavni is my wife. We are married in 2012. But I know her since college. But 2012 నుంచి కూడా, do you remember when we started our hetero dental clinic in Kukatpalli, when you came first time? We were also looking at patient educative series then. అక్కడి నుంచి నువ్వు మాట్లాడితే బాగుంటుందేమో. Yeah, it was way back in 2009 అనుకుంటా. 2009, 2010 టైంలో I used to practice for 2-3 months. అంటే ఎప్పుడైతే హాలిడేస్, whenever I'm back from Bangalore to Hyderabad, హాలిడేస్ టైంలో ఒక 15-20 days or a month, I used to practice in a clinic, hetero dental clinic లో. సో అక్కడ బీయింగ్ డెంటిస్ట్ అంటే వీఆర్ జస్ట్ టాట్ అబౌట్ టూత్ ప్రిపరేషన్స్, మెటీరియల్స్ యూస్డ్ అంతే. బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, పేషెంట్తో ఏం మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారు అన్నది ఎవరు ఎక్కడ నేర్పారు. బేసిక్గా అది నేర్చుకుందాం అన్నది అప్పటి నుంచి ఉన్నింది. సో బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు ఏం చేయాలి తెలీదు. పేషెంట్ వస్తే కాలేజ్లో మాట్లాడడం ఈస్ డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్. బీయింగ్ ఇన్ అ ప్రైవేట్ ప్రాక్టీస్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఎథికల్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్, సెంట్రిసిటీ, పేషెంట్ సెంట్రిసిటీ ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి పేషెంట్కి, ఇవన్నీ చాలా ఐ విల్ సే ఇట్ ఇస్ వెరీ important things which we are supposed to learn, which is not taught during college days లో. సో అక్కడ వచ్చిందన్నమాట వై పేషెంట్ షుడ్ రెగ్యులర్లీ విజిట్ డెంటిస్ట్ అంటే తెలియాలి కదా. అసలు ఈ పేషెంట్ అసలు నాకు ప్రాబ్లం లేదు, వై షుడ్ ఐ విజిట్ అ డెంటిస్ట్? దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ పేషెంట్ విల్ డెఫినెట్లీ సే. వచ్చిన వెంటనే నాకు పెయిన్ వచ్చింది కాబట్టి వస్తున్నా, వై నాట్ బిఫోర్? అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఓరల్ కేర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే సిస్టమిక్ డిసీజెస్ వస్తాయి అన్నది కూడా చాలా మందికి తెలియదు. దట్ హ్యాస్ టు బి ఐ మీన్ అది చాలా ఎక్కువ మనం చెప్పగలిగితే డ్యూరింగ్ దీస్ ఎడ్యుకేటివ్ సిరీస్ will help many people to take care of hygiene అనుకుంటాను. So ఈ agenda, the core of agenda has been started on 2009. Okay. That was exactly after 2 years I started my private practice. 2 years I started with a pharmacy outlet. అప్పట్లో ఏంటంటే we used to understand ఎక్కువ ఫార్మసీస్ ఉంటే మీ క్లినిక్ ఓపెన్ చేసాము. సో పేషెంట్స్ ఏం కొంటున్నారు, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళకి టూత్ ఏక్ ఏమొస్తుంది, కార్డియాక్ పేషెంట్స్కి డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, డయాబెటీస్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళకి ఓరల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఇవన్నీ వెనకాల అనలిటిక్స్ నేను చూశాను. ఐ సెడ్ వావ్, దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ ఫర్ డూయింగ్ డెంటిస్ట్రీ అని. అప్పుడు హెట్రో డెంటల్ ప్లానెట్ అని స్టార్ట్ చేయటం, వీ రియలీ డిడ్ అ గుడ్ థింగ్. సో బట్ ఇది
1% నుంచి 1% గురువు నుంచి శిష్యుడికి వెళ్ళినట్టు ఒక గురువు నుంచి ఒక 200 శిష్యులకి వెళ్ళింది. బట్ బై డూయింగ్ దిస్ పాడ్కాస్ట్ విత్ యూ, దిస్ విల్ రీచ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఇట్ కెన్ రీచ్, అండ్ ఇట్ విల్ రీచ్ ఫర్ ఎవర్ బికాస్ ఇట్ విల్ బి ఆన్ యూట్యూబ్. సార్ ఇప్పుడు నాకు డౌట్ అంటే లైక్ ఇన్ దిస్ జనరేషన్ సోషల్ మీడియా హెస్ బికమ్ వైడ్ రేంజ్ స్పెక్ట్రమ్. అందరూ మైక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ఫోన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. క్లినిక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. Correct. అండ్ డిఫరెంట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ డిఫరెంట్ ఐడియాలజీ ఆర్ ఏమంటారు ఎజెండా అనొచ్చు, ఎయిమ్ అనొచ్చు. సో అందరికీ ఒకటే ప్యూరెస్ట్ ఇంటెన్షన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇప్పుడు జనాలకు కూడా ఒక విధంగా ఇది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో, ఒక విధంగా జనాలకి ఒక కన్ఫ్యూజన్ లో పెడుతున్నానేమో అన్న ఫీలింగ్ కూడా నాకు వస్తుంది. కరెక్ట్. అంటే నేను ఒక్కడనే చేయట్లేదు, దిస్ ఇస్ వాస్ట్ స్పెక్ట్రమ్. అంటే ఎన్నెన్ని డాక్టర్స్ ఉన్నారు, అన్నన్ని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, అండ్ కాంట్రడిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరి మాట వినాలి? ద ఎక్స్పీరియన్స్ in one area has been contradicting to other south zone. ఇంటర్నేషనల్ వేరేగా ఉన్నాయి, నేషనల్స్ వేరేగా ఉన్నాయి, అండ్ ఆర్టికల్స్ వేరేగా ఉన్నాయి, అండ్ ప్రాబ్లమ్స్ వేరేగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిసైడ్ అవ్వడం కూడా పేషెంట్స్ కి కష్టం అవుతుందన్న నా ఫీలింగ్ ఉంది. దానికి మీరేమంటారు సార్? ఎస్, వాట్ యు ఆర్ సేయింగ్ మీకే కాదు, అందరికీ ఆ డౌట్ ఉంది జనరల్ పబ్లిక్ లో కూడా. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ రైట్? వీ మైట్ బి బయాస్ టువర్డ్స్ సంథింగ్. అందుకోసమే బయాస్ వస్తుందేమో అని చెప్పి, సి ఐఎమ్ లైక్ a decade and a half experience. She's about more than a decade, and we have Shaini, who is like just 1 year experience, fresh from KLE Belgaum. So ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేస్తే బాగుంటుంది. నీ ప్రాస్పెక్టివ్ తర్వాత నేను డిఫ్లెక్ట్ అవుతాను. సే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, బికాస్ యు ఆర్ ఫ్రెష్ డెంటిస్ట్ టు దిస్ కంట్రీ. ఐ హావ్ బీన్ దేర్ సిన్స్ a long time. కాబట్టి నీ ఒపీనియన్ ఆన్ అజీజ్ సర్స్ క్వశ్చన్ ఏముంటుందో చెప్తారా? డిఫ్లెక్ట్ ఆన్ ఇట్. యాక్చువల్లీ సార్ అడిగిన క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్. చాలా డౌట్స్, ఎందుకంటే మనకి ఎవరిని యాక్చువల్గా రిలే అవ్వాలి, దేని మీద రిలే అవ్వాలి, ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది చాలా డౌట్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫాలో అయ్యేది, ఇప్పుడు చేస్తున్న ఎడ్యుకేటివ్ సిరీస్ అనేది బేస్డ్ అపాన్ ADA కాబట్టి, విచ్ ఈస్ గోల్డ్ స్టాండర్డ్. So what I say is we are doing the gold standard educator series. There is no bias, so we can rely upon it. సో ఐ వాంట్ పిచ్ ఏంటంటే అజీజ్, ఇప్పుడు జనరల్గా పేషెంట్స్కి మనం లాస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు లాస్ట్ దట్ డే వి జస్ట్ స్పోక్ వాట్ వీఆర్ అబౌట్ or how the patient is or general awareness. తర్వాత at the end of the episode we said let's look at treatments చేస్తున్నప్పుడు. ఇప్పుడు సపోజ్ ఒక డెంటల్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, see many people, every clinic has a YouTube channel, every clinic has subscribers, every clinic talks about every topic. కొంతమంది ప్రిసిషన్ అటాచ్మెంట్, పర్సిషన్ అటాచ్మెంట్ అంటారు, ఒకటి ఇంప్లాంట్ అన్నపోయి ఇంకోటి ఏదో అంటాడు, ఇంకా రకరకాలు ఉంటాయి. హైదరాబాద్ ఒకలా మాట్లాడతాడు, వైజాగ్ ఒకలా మాట్లాడతాడు, కేరళ ఒకలా మాట్లాడతాడు, రకరకాలు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అసలు ఐ థాట్, లీవింగ్ ఇట్ ద ఎక్స్పీరియన్స్ అసైడ్, టెక్స్ట్ బుక్ లో అసలు ఏం చెప్తున్నారు, డాక్టర్ ఏం నేర్చుకుని క్వాలిఫికేషన్లోకి వస్తున్నాడు, తర్వాత ఏంటి అబ్జర్వ్ చేయాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జూనియర్ అయినా సీనియర్ అయినా, ఐఎమ్ సేయింగ్ జూనియర్ ఫ్రమ్ 2-3 years of experience to mediocre experience like me, decade and a half, and more than 2-3 decades ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా, పేషెంట్ వచ్చినప్పుడు శ్రద్ధగా వింటాం, వాళ్ళు ఏం చెప్తున్నారన్నది ట్రయాజ్ చేయటం, వాళ్ళకి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ ఎక్స్ప్లెనేషన్లో వాడు ఎడ్యుకేట్ అయ్యి మోటివేట్ అయితే నెక్స్ట్ చేసేది ఏంటి, ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్లో ప్రోటోకాల్స్ ఏంటి, ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఆ ప్రోటోకాల్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ, అందరూ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టే, అండర్ ద సన్ అండ్ ద మూన్, all the dentists practicing dentistry on this planet are all experts అనుకుంటారు, కానీ they forget they are still practitioners. Nobody is a perfectionist in dentistry, right from Goldstein, Glaber and Salama to the freshly joined student in college.
ఫస్ట్ ఇయర్ బీడిఎస్ జాయిన్ అయినాడు కూడా డెంటిస్ట్ అయిపోయినని ఏప్రిల్ వేసుకుంటూ స్క్రబ్ వేసుకుని రోడ్ల మీద తిరిగేస్తున్నారు. దట్స్ నదర్ ఓకే. ఆ స్క్రబ్ గురించి ఐ విల్ టాక్ లేటర్. సో సో వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, వీఆర్ ఆల్ ప్రాక్టీసింగ్. అండ్ even in our degree says no doctor is an expert, he's a practitioner. Practice, and in the way you start delivering good care, and when you start delivering good care you become famous like Guruva Reddy sir, Nageshwar Reddy sir, Gulashrian sir, Chandesh Maikar sir. ఇలాంటి వాళ్ళలాగా ఫేమస్ అవుతాము. ఫేమస్ అయ్యాక ద లెగసీ ఎండ్స్. సో నా ప్రాక్టీస్లో ఇట్ వాస్ వెరీ ఫార్చునేట్ దట్ వీ డిడ్ గుడ్ ప్రాక్టీస్. బట్ నో, ఎక్కడో ఇది అందరికీ చెప్పలేకపోతున్నాము, నా ఫ్రెటర్నిటీకి చెప్పలేకపోతున్నానని ఐడిఏలో జాయిన్ అయ్యా. ఐడిఏలో వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ హాఫ్ ఎ డికేడ్. నో, ఇట్స్ ఎ డికేడ్ నౌ, 10 years అయింది. సో దెన్ వీ సెడ్ ఇది అందరికీ లభించాలి అంటే, సో దిస్ పాడ్కాస్ట్ సిరీస్ బేసికలీ ఈజ్ నాట్ ఎయిమ్డ్ ఎట్ డాక్టర్ రాజేష్ రెడ్డిస్ అడ్వర్టైజింగ్ ఆర్ డాక్టర్ పావని రెడ్డిస్ అడ్వర్టైజింగ్ ఆర్ ఎనీబడి. దిస్ ఇస్ ప్యూర్ కాన్షియస్ విట్నెస్ లాగా. పేషెంట్కి ఏం కావాలో పేషెంట్ చూడాలి, దీంట్లో డాక్టర్ ఏం నేర్చుకోగలుగుతాడు, ఏం ఇంప్లిమెంట్ చేసుకున్న డాక్టర్ చూడాలి. వాళ్ళకి నచ్చిన ఆస్పెక్ట్స్, కాంట్రడిక్షన్స్ కింద కామెంట్స్లో పెట్టచ్చు. అండ్ ఎంత అన్బయాస్డ్గా చేద్దాం అనుకుంటున్నామంటే, ఇది కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ చదువుకుంటే బిఫోర్ దేర్ ఫైనల్ ఎగ్జామ్ ఆ టాపిక్కి మేము మాట్లాడి వింటి ఎగ్జామ్కి వెళ్ళిపోతాయి. అంటే ఆఫ్టర్ దిస్ నో విల్ కమ్ విత్ అ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ లైక్ ట్రీట్మెంట్లో ఏ ట్రీట్మెంట్ చేయాలి, క్రాక్ టూత్ ఏంటి, ఇలాగా ఒక ట్రీట్మెంట్ సిరీసు, ఒక హెల్త్ సిరీసు, ఒక పేరెంట్స్ కి అవేర్నెస్ సిరీస్, ఒక ప్రివెన్షన్ సిరీస్, ఒక పెరిడాంటల్ సిరీస్. సో దిస్ విల్ సర్వేజన సుఖనోభవంతు లాగా దిస్ విల్ కేటర్ టు ఎవ్రీ వన్. దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబ్జెక్షనబుల్ టు పీపుల్ డెఫినెట్లీ దే విల్ పుట్ ఇన్ కామెంట్స్, అండ్ కామెంట్స్ నుంచి విల్ లెర్న్ అండ్ విల్ డూ మోర్ సిరీస్. నా లెక్క ప్రకారము డెంటల్ ఎడ్యుకేషన్ పేషెంట్ సైడు, డాక్టర్ సైడు కవర్ చేయాలన్నది ఇంటెన్షన్. సో మేము ఇనీషియల్గా వేగ్గా అనుకున్నది ఒక 50 టాపిక్స్ ఉంటాయేమో అనుకున్నాం. బట్ వీ వాంటెడ్ టు కీప్ దిస్ అ లిటిల్ అన్అఫిషియల్. దట్స్ ద రీజన్ వీ హ్యావ్ మోర్ డాక్టర్స్ అండ్ మోర్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్ అబౌట్ ఇట్. సో దట్స్ వేర్ ఐడ్ సే. సో మనం ఇచ్చేది మాత్రం స్ట్రీమ్లెస్గా, బయాస్ లేకుండా, గోల్డ్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ అక్రాస్ కౌన్సిల్స్, అమెరికన్ డెంటల్ అసోసియేషన్, ఆస్ట్రేలియన్ బోర్డ్, స్కాటిష్ బోర్డ్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్. And I have to tell you, Indian Dental Association lo there's a tremendous amount of work going on for the last 25-30 years to bring about democratization of healthcare, dental oral healthcare. I think our secretary has been working very, very relentlessly, and he forms lot of task force committees on standardization. The aim is it starts something like this, and maybe this might lead into insurance at some point of time after standardization. And last episode lo nenu anna, if every patient has access to good dental care, the business it can create for this country will make India itself a developed country. Anta GDP growth vastadi manaki. Second thing, oral problems ni complete eradicate cheste doctors will become jobless. And when doctors becomes jobless, that means to say that he is actually fructified. Ante vaadiki moksha sthiti పొందినట్టు. అంటే if the whole world is healthy and doctors have no job to do, they can do something else. Another last episode lo nunchi I can pull that string there. And that's the whole thing.